విశాఖలో ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా వైసీపీ రోజు రోజుకి నూతన ఉత్సాహంతో ముందుకు కదులుతోంది. ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఎంపీ బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఉత్సాహంగా తమ సత్తా చాటుతున్నారు. తాని వీధి నుండి ఎగువ రెల్లి వీధి, అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన రోడ్ షో ప్రచారంలో భాగంగా బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్లకు స్థానిక నేతలు గజమాల వేసి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఝాన్సీ మాట్లాడుతూ, పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని, ప్రజల సుఖశాంతులే లక్ష్యంగా జగనన్న పరిపాలన సాగించారని ఎద్దేవా చేశారు. ఆయన చేపట్టిన సిద్ధం బస్సు యాత్ర ప్రజా ఆదరణ చూసి ఓర్వలేని కూటమి కుతంత్రాలతో జగనన్నపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న జనం బలం ముందు కుతంత్రాల కూటమికి డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, 30వ వార్డులో తన గెలుపు ఏకగ్రీవమన్నారు. జగనన్నకు ధైర్యం ప్రజలేనని, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరూ వైసీపీనే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మరోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం తథ్యమని వాసుపల్లి జోష్యం పలికారు. జై జగన్ మన అభివృద్ధి కావాలని తీసుకొస్తూ ఆర్టిస్టుగా శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు మన యొక్క దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మనవారు మంచివారైన మన నేత జననేత జన్మించిన నేత వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అదేవిధంగా నియోజకవర్గాన్ని మన అభివృద్ధి కావాలని తీసుకొస్తూ ఆర్టిస్టుగా శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు మన యొక్క దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మనవారు మంచివారైన మన నేత జననేత జన్మించిన నేత వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మహిళల యొక్క హక్కుల కోసం పోరాటం చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా 2 పర్యాయాలు పార్లమెంట్ మెంబర్ గా మహిళల హక్కుల పట్ల బొత్స ఝాన్సీ గారు మెజార్టీతో పార్లమెంట్ కి శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని మనందరం గెలిపించి పంపించాలని మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను. తయారు చేయగలిగే సత్తా మన ఝాన్సీ మేడం గారికి ఉంటుంది. ఒక ఫోర్టిఫైడ్ సిటీగా మార్చగలిగే సత్తా మన ఝాన్సీ మేడం గారికి ఉంటుంది. మనం ఏదైతే పొల్యూషన్ అని చెప్పేసి బాధపడతా ఉన్నామో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, దానితోటి మనకి ఇబ్బందులు లేకుండా పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం అందించగలిగే ఛాన్స్ మనకి ఝాన్సీ మేడం గారి ద్వారా వస్తుంది. మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని చెప్పేసి అంటా ఉన్నారో దాన్ని ఆపించగలిగే సత్తా మన ఝాన్సీ మేడం గారి ద్వారా వస్తుంది అన్నమాట.
ఏవైతే సెంట్రల్ కంపెనీస్ అన్నీ కూడా అమ్మేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉందో అవన్నీ కూడా ఆపగలిగే సత్తా మన ఝాన్సీ మేడం గారి ద్వారా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి మహానాయకురాలు రైల్వే స్టేషన్ని ఒక మంచి రైల్వే స్టేషన్, భారతదేశంలోనే ద మోస్ట్ బ్యూటిఫైడ్ రైల్వే స్టేషన్గా తయారు చేయగలిగే సత్తా మన ఝాన్సీ మేడం గారి ద్వారా వస్తుంది. అలాంటి మహానాయకురాలకి మనందరం కూడా ఓటేసి గెలిపించాలి, వారిని పార్లమెంట్కి పంపించాలి. వారిని ఇప్పుడు ఏమో మనందరినీ కూడా ఉద్దేశించి ముఖ్యంగా 30వ వార్డు మేడం గారు మీకు తెలియజేయాలి. ఈ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు. మాట్లాడినప్పుడు అనేక విషయాలు చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అది ప్రజా పరిపాలన. ప్రజలకు ఏం కావాలో దాన్ని అందించే కార్యక్రమే ఈవేళ ప్రభుత్వం తీసుకొని ప్రజలకు మరింత చేరువగా ఉండి వాళ్ళ సుఖ సంతోషాలే ఈవేళ జగనన్న పరిపాలన. అటువంటి దానిలో ఈరోజు దూసుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఇవాళ జగనన్న జగనన్న అనే మాట వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి, మరి స్కూల్లో జాయిన్ అయిన పిల్లల దగ్గర నుంచి, ఈరోజు కాలేజీని పంపిస్తున్న మన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో కూడా మా అక్క చెల్లెమ్మకి ఇవాళ 0 వడ్డీ రుణాలు వచ్చాయన్నా, ఆసరా వచ్చిందన్నా, చేయూత వచ్చిందన్నా, అంతేగాని మరి అనేక మన 85 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లో 90,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలో వచ్చాయన్నా. మరి ఇటువంటివి కూడా కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమంగా ఈరోజు జగనన్న తీసుకుని వెళ్తున్నారు. దీన్ని ఓర్వలేకపోతున్నారు. ఈరోజు బస్సు యాత్ర చేస్తూ వెళ్తున్న జగనన్నకి అడుగడుగున ప్రజా నీరాజన పడుతున్న అక్క చెల్లెములు, ప్రజలు, తమ్ముళ్ళు, యువత, ఈరోజు అన్ని వర్గాల వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెళ్తున్న వారిని ప్రతిపక్షాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మాకు ఓటమి ఖాయం అనుకుని వాళ్ళు మరి దాన్ని ఏం చేయాలో తోచక మరి భౌతిక దాడులు చేస్తున్నారు. సిగ్గు విడిచి దాన్ని మనం చూస్తూ అట్లాంటి దాడులు సహించకుండా ఖచ్చితంగా రేపు జగనన్న ఒకటే చెప్తున్నారు, మీకున్నది అన్ని పార్టీలు కలిసిన కూటమి బలం, ధన బలం, పెత్తందారు బలం. ఈరోజు మాకున్నది నీతివంతమైన పాలన, ధర్మవంతమైన పాలన. ప్రజా దేవుళ్ళ గుండెల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ జగనన్న ఉన్నారనేది వాస్తవమే. దాన్ని ఈరోజు మనం రేపు ఓట్ల రూపంలో దుర్పించి ఖచ్చితంగా ఇవాళ ఆదుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ అందరినీ కూడా ఒకే గొడుగులో చూసుకుని వచ్చిన గొప్ప వ్యక్తి. మరి అటువంటి వారిని అలాగే స్థానికంగా ఈరోజు మనకు అనేకమైన విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటిది.